హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. నైరుతి ప్రాంతాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడినప్పటికీ వాతావరణ శాఖ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆంధ్రప్రదేశ్లో మోస్తారు నుండి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అనగా నవంబర్ 14, 15, 16 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాల కారణంగా రైతులు వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పంట పొలాల్లో నిలిచిన అదనపు నీటిని బయటకు వెళ్లేలా వ్యవసాయ పనులను ఏర్పాటు చేయాలని, ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. అయితే నవంబర్ 14వ తేదీన కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నెల్లూరు జిల్లా వైపు అధికమైనటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 15వ తేదీన ప్రకాశం, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో మోస్తరు వర్షాలు, తిరుపతిలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని, కనుక రైతులు, వ్యవసాయ పనులు చేసుకునేటువంటి కూలీలు, పశువులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పశువుల కాపర్లు చెట్లు కింద, పోళ్ళ కింద, కరెంటు స్తంభాల కింద నిల్చుకోకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే చేపల వేటకు వెళ్ళేవారు ఈ 2 రోజుల పాటు చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సూచించింది. అలాగే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో నిన్నటి వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ అల్పపీడన ప్రభావ కారణంగా రాష్ట్రంలో వాతావరణం మారుతుంది. నవంబర్ 13 నుండి తెలంగాణలో తేలికపాటి నుండి వర్షాలు, అయితే నిన్నటి నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. అలాగే ఇవాళ, రేపు, ఎల్లుండు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 17వ తేదీ నుండి రాష్ట్రంలో మళ్ళీ పొడి వాతావరణం నెలకొంటుందని అంచనా వేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ప్రస్తుతం మేఘామృతంగా ఉండబోతుందని, ఉపరితల గాలులు ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు సంభవించే అవకాశం ఉందని, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు మాత్రం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరైనా రైతులు ఉన్నట్లయితే తగు జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ.